రమణ గారు రఫ్ఫాడించాడు. కాకపోతే ఎవరైతే నెగిటివ్ ట్రెండ్ క్రియేట్ చేస్తున్నారో దీనికి నిజంగా హనుమంతుడు శాపాలు తగులుతాయి వీళ్ళందరికీ కూడా. ఒక మాస్ మహేష్ బాబుని చూడొచ్చు, జస్ట్ ఒక ఫ్యాన్ స్టఫ్ పెట్టేసి గురూజీ రొటీన్గా తీస్తాడు అనుకున్నా. యావరేజ్ గా ఉండొచ్చు అనుకుంటున్నాను. స్టోరీ ఉందండి, కాకపోతే లాస్ట్ 15 minutes లో కుక్కాడు. సంక్రాంతి విన్నర్ అన్న బాబు. డాన్స్ అయితే చిరంజీవి గారి తర్వాత మహేష్ బాబు చాలా బాగుంది. ఇప్పుడు మీకు హైలైట్స్ ఏంటంటే, మీరు మహేష్ బాబు సినిమా లాస్ట్ 3 సినిమాలు చూస్తే ఒక జోనర్లో ఉంటాయి, మెసేజ్ ఓరియంటెడ్ కానీ ఫాలో ఉన్నట్లు. కానీ ఈ సినిమా మొత్తం ఒక న్యూ ట్రెండ్ క్రియేట్ చేస్తుంది. ఎందుకంటే ఒక మహేష్ బాబులో ఒక మాస్ యాటిట్యూడ్ని, యాంగిల్ని ఎస్టాబ్లిష్ చేసిన మూవీ ఇది. యాక్చువల్గా చెప్పాలంటే ఇలాంటి ఫీలింగ్ నేను చూసినప్పుడు పోకిరి సినిమా అప్పుడు ఏదైతే ఫీలింగ్ వచ్చిందో, ఒక్కసారి తన బాడీ లాంగ్వేజ్ కానీ, యాటిట్యూడ్ కానీ, తన డైలాగ్ డెలివరీ కానీ అలాంటి చేంజ్ చాలా రోజుల తర్వాత ఆఫ్టర్ 15-16 years తర్వాత ఫస్ట్ టైం మళ్ళీ అనిపించినమాట ఆ ఫీల్స్. నిజంగా చాలా నాకు తెలిసి ఫ్యామిలీ ఆడియన్స్, మాస్ ఆడియన్స్, ఎస్పెషలీ ఫ్యాన్స్ చాలా ఎంజాయ్ చేస్తారు మూవీ. యాక్చువల్గా ఇది నా 2వ షో ఇక్కడ. యాక్చువల్ 1 AM షో చూశాను నేను. అయిపోయిన తర్వాత అది ఏంటంటే ఓన్లీ ప్యూర్ ఫ్యాన్స్ అందరూ ఉండడం వల్ల ఎలా అయిందంటే, వాళ్ళు మెయిన్లీ ఎక్స్పెక్టేషన్స్ అంతా కూడా ఫ్యాన్స్ది మాస్ ఎలిమెంట్స్ మీద, వాటి మీద ఉంటుంది. వాళ్ళు ఉన్నప్పుడు అబవ్ యావరేజ్ ఫ్లిక్ ఏమో అనుకున్నాం. కానీ సెకండ్ ఇప్పుడు 4 AM షో చూసి అందులో ఫ్యామిలీస్, చిన్నపిల్లలు అందరూ ఉండి ఆ ఎక్స్పీరియన్స్ చూసిన తర్వాత అయితే బ్లాక్ బాస్టర్ సినిమా నిజంగా. సంక్రాంతి విన్నర్. యాంటీ ఫ్యాన్స్ అందరూ కూడా వాళ్ళు ఏంటి హనుమాను ఇది ఏదని ఏదో దేవుడి సెంటిమెంట్ అయితే ప్లే చేస్తున్నారు. నిజంగా చెప్పాలంటే సంక్రాంతి బ్లాక్ బాస్టర్. ఆ సినిమా హనుమాన్ సినిమా కూడా హిట్ అయింది. దానికి కూడా మా సపోర్ట్ అందరిది ఉంటుంది, మహేష్ బాబు ఫ్యాన్స్ది. కాకపోతే ఎవరైతే నెగిటివ్ ట్రెండ్ క్రియేట్ చేస్తున్నారో దీనికి నిజంగా హనుమంతుడు శాపాలు తగులుతాయి వీళ్ళందరికీ కూడా. థ్యాంక్ యూ. అంటే చాలా మంది అనేది ఏంటంటే అసలు స్టోరీనే లేదంటున్నారు. మీకు స్టోరీ ఉందండి, కాకపోతే లాస్ట్ 15 minutes లో కుక్కాడు. నో స్పాయిలర్స్. అది చెప్తే ఇంకా సినిమా మీరేం చూస్తారండి ఆడియన్స్. మై ఒపీనియన్ ఇట్స్ డీసెంట్ ఫిలిం, బట్ నాట్ వర్త్ ది ఎక్స్పెక్టేషన్స్ ఆఫ్ ఆల్ ది ఫ్యాన్స్. అనుకోవచ్చు అలానే. అవును అడగండి. మహేష్ బాబు బాగున్నాడండి, ఆయనకేం తక్కువ, ఆయన చాలా బాగున్నాడు సినిమాలో. త్రివిక్రమే అన్యాయం చేశాడు అనుకోవచ్చు మహేష్ బాబుకి. అట్లాంటి స్టేట్మెంట్స్ ఎందుకు అడుగుతారండి మీరు? ఇట్స్ అ గుడ్ ఫిలిం, బట్ ఎక్స్పెక్టేషన్స్ రీచ్ కాలేదు. బ్రో యాజ్ ఏ నేను మహేష్ బాబు ఫ్యాన్ని, కానీ నేను ఇంత ఎమోషనల్గా ఉంటుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు మూవీ. ఒక మాస్ మహేష్ బాబుని చూడొచ్చు, జస్ట్ ఒక ఫ్యాన్ స్టఫ్ పెట్టేసి గురూజీ రొటీన్గా తీస్తాడు అనుకున్నా. ఈ మూవీకి ఎవరైతే నెగిటివ్ రివ్యూస్ ఇస్తారో వాళ్ళకి మదర్ సెంటిమెంట్ అంటే ఏంటో తెలియదు బ్రో. అసలు గురూజీ ఎమోషన్స్ని కానీ చాలా బాగా చూపించారు. అసలు మహేష్ బాబు యాప్ట్, అసలు మాస్ అదే ఈలేయాలనిపిస్తుంది. యాప్ట్ డైలాగ్స్ అంతే అన్కంట్రోలబుల్ అసలు. బట్ ఆ అన్కంట్రోలబుల్ కన్నా వచ్చే ఎమోషన్ అసలు మహేష్ బాబు పండించాడు. అసలు ఆ ఎమోషన్స్ త్రివిక్రమ్ రైటింగ్ వల్లనో మహేష్ బాబు యాక్టింగ్ వల్లనో అర్థం కాలేదు, కానీ యాప్ట్ అంతే బ్రో. అసలు తమన్ మ్యూజిక్ కూడా చాలా పెద్ద ప్లస్ మూవీకి. కొన్ని షార్ట్స్ని ఎలివేట్ చేశాడు గురూజీ, ఇంకా ఎలివేషన్ ఇచ్చుండొచ్చు. బట్ మహేష్ బాబుని పాడి చేస్తున్నారు అంటున్నారు డైరెక్టర్. అస్సలు లేదు. అసలు రిపీటెడ్ మ్యూజిక్ అంటారు, కానీ మనకేం కావాలి? మనకి ఒక ఎంటర్టైన్మెంట్ కావాలి. ఆ సీన్కి యాప్ట్ ఉందా లేదా కావాలి. ఈ మూవీ తర్వాత రాజమౌళి కదా, ఫ్యాన్స్ చాలా వెయిట్ చేయాల్సి వస్తుంది అనుకుంటా మూవీ. లేదు, వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మేము ఈ మూవీని రిపీటెడ్గా చూసుకుంటాము. రాజమౌళి గారు, మహేష్ బాబు గారు ఎంత టైం తీసుకున్నా పర్లేదు, మాకు క్వాలిటీ అవుట్పుట్టే వస్తుంది. బట్ మాకు గురూజీ మటుకు వీరు వెయిట్ చేస్తారు అన్న ఫీలింగ్ని తీసుకురాలేదు మాకు. పాజిటివ్గా చెప్తున్నారా పబ్లిక్? లేదు, నేను ఫ్యాన్గా నేను జస్ట్ ఓన్లీ మాస్ మహేష్ బాబునే ఎక్స్పెక్ట్ చేశాను. నేను అవుట్ ఆఫ్ ద బాక్స్ నేను ఎక్స్పెక్ట్ చేయలే. బట్ నాకేంటంటే ఎమోషన్ వైజ్గా మటుకు. బట్ అందరికీ నేను చెప్పేది ఏంటంటే, ప్రతి ఒక్కరూ మీ మదర్స్తో చూడాల్సిన మూవీ ఇది. ఇదైతే డ్యామ్ షూర్. ప్రభాస్కి బాహుబలి ముందు మిర్చి ఒక పెద్ద బ్లాక్ బస్టర్, ఇప్పుడు అలా అనుకోవచ్చా? ఇప్పుడు రాజమౌళి ఫిలిం ముందు ఇది బ్లాక్ బస్టర్. సో దానికి దీనికి కంపారిజనే లేదు, చాలా ఇయర్స్ పడుతుంది కదా చూడాలని. బట్ పక్కా మూవీ అయితే బ్లాక్ బస్టర్, ఫ్యామిలీ ఆడియన్స్ కానీ లేడీ అందరికీ. బట్ ప్రతి ఒక్కరూ వాళ్ళ మదర్స్తో వచ్చి చూడదగ్గ సినిమా గుంటూరు కారం. అది యాప్ట్. అసలు గుంటూరు కారము టైటిల్కి నచ్చిన సీన్ ఇది, బాగా ఇష్టపడే సీన్ నాకు క్లైమాక్స్ షాట్ బాగా నచ్చింది. ఇప్పుడు త్రివిక్రమ్ 3 సినిమాలు తీశాడు కదా, మీకు ఏ సినిమా బాగా నచ్చింది? 3 సినిమాలు చూసారు కదా, అతడు, ఈ కలేజా, ఇది. సో అది మూడు సెపరేట్ జోనర్స్ అది. సో దేనికి కంపారిజన్ లేదు, రిలేటివిటీ లేదు. బట్ గుంటూరు కారం ఈజ్ స్ప్లెండెడ్ అంతే.
అంటే మహేష్ బాబుని ఏ సినిమాలో బాగా వాడు అతడు ఎమోషన్ కలేజా కామెడీ కలిపితే గుంటూరు కారం. రమణ గాడు రఫ్ ఆడించాడు. చాలా చాలా బాగుంది, చాలా సూపర్. ఈజ్ వెరీ హ్యాండ్సమ్. డెఫినెట్ గా మంచి ఎంటర్టైనర్. మహేష్ బాబు సారీ, వన్ మ్యాన్ షో కంప్లీట్ గా. ఆయన కామెడీ సూపర్. ఓకే, మొత్తం మహేష్ బాబుయే కనిపిస్తారు. ఆయన కామెడీ, పోకిరి కైండ్ ఆఫ్ కామెడీ సూపర్ ఉన్నాడు. ఓకే, బాగానే ఉన్నాయి. చాలా బాగుంది, అన్ని బాగున్నాయి. బాబే మోస్ట్లీ. మహేష్ బాబు అంతా బాగా చేశాడు. అండ్ ఫస్ట్ ఆకలి రాజ్యం లో పాట ఉంటుంది కదా, ఏది సత్యం ఏది నిత్యం, అక్కడ నుంచి త్రివిక్రమ్ మూవీలోకి తీసుకెళ్ళాడు. జస్ట్ ఆ భీమ్ నుంచి డిఫరెంట్ వేతో బాగా డైరెక్ట్ చేశాడు. కొంచెం బాగాలేదు అంటారు, ఎందుకు బాగాలేదు అంటే ఆ మూవీలో తీసుకెళ్ళేది వే ఉంటుంది కదా, అది కొంచెం లాగ్ అనిపించింది కానీ బట్ యూనిట్ టు అండర్స్టాండ్ త్రివిక్రమ్ వే ఆఫ్ స్టైల్. సో ఫస్ట్ ఆకలి రాజ్యం మూవీలో కమల్ హాసన్ సాంగ్ ఉంటుంది కదా, ఏది నిత్యం ఏది సత్యం, అక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది సినిమా. అక్కడ నుంచి బాగా తీసుకెళ్ళాడు. బట్ మధ్య కొంచెం మహేష్ బాబు ఎప్పుడు లేనంత గ్లామరస్గా ఉన్నాడు ఈ మూవీలో అయితే మాత్రం. డ్యాన్స్ అయితే చిరంజీవి గారి తర్వాత మహేష్ బాబు అసలు డ్యాన్స్ చేయడం, బట్ ఈ మూవీలో తిరగొట్టేశాడు. సో అసలు 2-3 సాంగ్స్ అయితే చెప్పలేము అనమాట, ఓన్లీ అలా చూస్తూ ఉండిపోవచ్చు. త్రివిక్రమ్ మార్క్ కనిపించింది. త్రివిక్రమ్ మార్క్ ఇప్పుడు అలా వైకుంఠపురంలో, దాని తర్వాత నెక్స్ట్ దాని ముందు యావరేజ్ గా ఉండొచ్చు అనుకుంటున్నాను. డాన్స్ అండ్ మహేష్ బాబు వల్ల కొంచెం హైలైట్ అవుతుంది అంతే. థ్యాంక్ యూ. అరవింద్ సమేత సేమ్ కైండ్ ఆఫ్ మార్క్ అయితే దీంట్లో కూడా ఉంది. సేమ్ అదే కైండ్ ఆఫ్ అదే థీమ్ లో ఉంది మూవీ అంతా. బట్ రెస్ట్ ఆఫ్ ది థింగ్ ఇస్ గుడ్. రేటింగ్ 3 out of 5. సంక్రాంతి విన్నర్ లాగ్ గేమ్ లే. సూపర్ ఉందన్న. బాబు ఎలా ఉన్నాడు? ఫుల్ స్టైలిష్ ఉన్నాడన్న, సూపర్ ఉంది మూవీ అయితే. త్రివిక్రమ్ కమర్షియల్ మూవీ తీస్తా అన్నాడు, కమర్షియల్ మూవీ తీస్తాడన్న, సూపర్ ఉంది మూవీ. కొంతమంది బాగాలేదంటారు, కొంతమంది బాగుంటుంది అన్నారన్న, ఎవరి స్టైల్ వాళ్ళది. సినిమా అయితే మాకైతే సూపర్ నచ్చింది. సంక్రాంతి విన్నరా బాబు? సంక్రాంతి విన్నర్ అన్న బాబు. చాలా బాగున్నాడు. బాగున్నాడు. త్రివిక్రమ్ ఎలా తీశారు మేడం? చాలా బాగుందండి, రొటీన్ కంటే భిన్నంగా. సంక్రాంతి విన్నరా బాబు? అవునండి, విన్నర్ బాబు. డాన్సులు ఫైట్లు ఎలా చేశాడు? బాగున్నాయండి. బాబు ఎలా ఉన్నాడు? సూపర్ ఉంది బ్రో, బాగా. మహేష్ బాబు యాక్టింగ్ బాగుంది, చాలా బాగుంది. త్రివిక్రమ్ డైరెక్షన్ ఎలా ఉంది? బాగుంది బ్రో, కొత్తగా ఉంది సినిమా కూడా కొత్తగా ఉంది. డైలాగ్స్ ఎలా ఉన్నాయి? ఫ్రెష్ ఉంది. మహేష్ బాబు యాక్టింగ్ అయితే క్రేజీ చేసిండు. డాన్స్ ఫైట్లు సూపర్, చాలా బాగా చేశాడు, బాగుంది. సంక్రాంతి విన్నరా బాబు? పక్కా హిట్ అవుతుంది, బాగా చేశాడు. కొంతమంది బాగాలేదంటారు బ్రో. లేదు బాగాలేదు, అంటే మనకి బోర్ కొట్టదు, ఎంటర్టైనింగ్ ఉంది. మొత్తం మహేష్ బాబు డైలాగ్స్ మొత్తం ఆనే నడిపించేస్తాడు. ఇప్పుడు ట్రైలర్ టీజర్ చూసి ఎక్స్పెక్టేషన్ పెట్టుకొని ఉంటారు కదా, రీచ్ సాటిస్ఫై అవుతారు, మినిమం సాటిస్ఫై అవుతారు. బాగుంది అంటే కమర్షియల్గా ఆడేస్తుంది, ఫ్యామిలీ ఎంటర్టైనర్ మొత్తం, అందరు వచ్చి చూడొచ్చు. బాగానే ఉంది, బాగుంది. 5 ఇస్తా బ్రో, 5 out of 5 ఇస్తాను.